హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇది సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ నేను షూట్ చేసిన వీడియో అనమాట. అంటే ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేను, అక్కడ షూట్ చేసింది అయితే మీకు ఇవాళ షేర్ చేసుకుంటాను. మీకు ముగ్గు ఎలా వేసాను అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చుట్టూ బోర్డర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నాకైతే కొంచెం ఫస్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ వేసాను. మధ్యలో వచ్చేటప్పటికి సరిగ్గా వెళ్ళకపోయాను. తర్వాత వచ్చి స్నానం చేసి మార్నింగ్ బట్టలు పెట్టాలి కదండి మా మామయ్య వాళ్ళకి. మా వాళ్ళైతే స్పెషల్గా ఏం చేయమండి, బూర్లు అన్నం పప్పు అయితే మొల దగ్గర పెడతానమాట. ఇదే ప్రతి రోజు నేను పెట్టుకోవడం మా అత్తగారు కూడా అలాగే చెప్పారనమాట. మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతికి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే నేను బూర్లకి పూర్ణం అయితే రెడీ చేసుకుంటున్నాను. నేనైతే పప్పు నానబెట్టలేదండి, పప్పుని బియ్యం కలిపి నానబెట్టేసాను దోశల పిండిలాగా. కొంచెం గట్టిగా ఆడాను అనమాట. అంటే కొన్నే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు ఫుడ్ అని చెప్పి కొన్నే వేస్తాను అనమాట. ఫస్ట్ ట్రై చేయడం అండి ఇలా కూడా. నేను వీళ్ళు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను, కొంచెం షూట్ చేసినవి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే అయితే నా వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. లైక్ ఇవ్వడం వల్ల మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, నా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది అనే ఆసక్తితో అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్. పూర్ణాలు అయితే రెడీ చేసుకున్నాను, మీరు చూస్తున్నాను అనమాట. భోగి రోజు సెలబ్రేషన్స్ కూడా పెట్టానండి, ఫుల్ వీడియో అనేది. ఎవరన్నా చూడలేకపోతే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా ఫన్నీగా గట్రా ఉంటుందన్నమాట. అలాగే ద్వారపూర్ టెంపుల్కి కూడా వెళ్ళింది, ప్రసాద్ మాల్కి వెళ్ళింది కూడా నేను షూట్ చేశాను. అదంతా ఫుల్ వీడియో అయితే పెట్టాను. అయితే ఇక్కడ బూర్లు అయితే అయిపోయినాయండి, మొత్తం వేస్తాను. తర్వాత నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అన్నమాట వెళ్ళి. మా అయ్య గారండి
ప్రతి ఇయర్ అయితే నేను ఎలాగైతే ఇప్పుడు పెట్టానో సేమ్ అలాగే పెడతానండి ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడైతే ఊరు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఏంటో అండి కన్నారు అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా వెళ్ళడానికి. నేనైతే చాలా ఎగ్జైట్తో అయితే వెళ్ళానండి. ఇదైతే మన కరిపులంక అండి. చూసారా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితేనే. ఇదైతే గోదావరి గట్టు మీద నుంచి అయితే వెళ్ళాం అనమాట. ఈసారి రూట్ అయితే మార్చాము, అన్నీ చూపించినట్టు అయితే ఉంటుంది కదా వీడియోలో అని చెప్పి గోదావరి గట్టు మీద నుంచి అయితే వెళ్ళాం అనమాట. నా వీడియోస్ అయితే చాలా న్యాచురల్గా ఉంటాయి. ఎవరన్నా చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.